హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు ఆదివారంతో కూడుకున్న ఏకాదశి అండి. ఏకాదశి అంటే నేను ఊరుకోను కదండీ! ఎలాగైనా పిండి దీపారాధన చేస్తానండి. శనివారమే చేస్తాను, శుక్రవారమే చేస్తానని కాదండి. అది ఏకాదశి ఏ రోజొస్తే ఆ రోజు పిండి దీపారాధన తప్పనిసరిగా చేస్తానండి నేను. శుక్రవారం రోజు శ్రీరామనవమి రోజు చేసుకున్నాను. మళ్ళీ ఈరోజు పిండి దీపారాధన చేసుకుంటున్నానండి. తెల్లవారుజామునే 3 గంటలకు లేచి అంతా క్లీన్ చేసుకొని నిన్నటి ముగ్గంతా తీసేసి ఈరోజు మళ్ళీ ముగ్గు వేసుకొని నిన్నటి పూలు తీసేసిన తర్వాత ఈరోజు ఇలా అలంకరించుకుంటానండి. ప్రతిరోజు ఆ భగవంతుడు ఇలా అలంకరించుకోవటానికి నాకు ఇస్తున్న అవకాశం అండి ఇది. నిజంగా చెప్తున్నానండి. మనం మంచం మీదకెళ్ళి లేచి ఆ భగవంతుడిని తలుచుకొని ఈ పనులన్నీ చేసుకుంటానండి. ఎందుకంటే నాకు ప్రతిరోజు నా గుమ్మాల్ని అలంకరించే అవకాశం ఆ భగవంతుడే ఇస్తాడు కాబట్టి. అందుకే నేను అంతలా నమ్ముతానండి. ఇలా నాకొచ్చిన ముగ్గు వేసుకొని ఇలా అలంకరించుకున్నానండి. ఆ తర్వాత తులసి పూజ కోసంకి ఇలాగ కొద్దిగా నేను పిండి దీపారాధన కలిపేటప్పుడు మీకు కొద్దిగా షార్ట్ తీశానండి. ఎందుకంటే పూర్తిగా వీడియోలు చేసుకుంటూ పని చేసుకోలేనండి. సండే రోజు అందరూ ఉంటారు. అయినా కూడా తీస్తూ చేయాలంటే చాలా టైం పడతదండి. అందుకనే ఇలా అయితే కలుపుకొని చక్కగా పిండి దీపారాధన చేసుకొని తులసమ్మకైతే మనస్ఫూర్తిగా ఆ సూర్య భగవానుడు వచ్చేలోపు నేను చేసేసుకున్నానండి. ఎందుకంటే ఇంట్లో నాకు అభిషేకము అవి ఉంటాయండి స్వాముల వారికి. ఇంట్లో అంతా చేసుకున్న తర్వాతే నేను బయటికెళ్ళానండి. ఎందుకనంటే తెల్లవారుజామునే వెలిగించుకుందామని అనుకున్నానండి బయట. కానీ ఇంకా లోపల నాకు స్వామివారికి లేట్ అవుతదండి. అందుకే అభిషేకం అంతా అయిపోయిన తర్వాత అక్కడ కొబ్బరికాయ కొట్టకుండానే ఇక్కడికొచ్చి దీపారాధన చేసుకుంటున్నానండి. ఇక్కడ దీపారాధన అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో కొబ్బరికాయ కొట్టి ఇంట్లో మంగళహారతి ఇచ్చేస్తానండి స్వామివారికి. నా పూజంతా పూర్తయిందనుకోని ఇలాగా మనం ప్రతిరోజు కూడా నేను చేసుకునేది మాత్రం ఇలా చేసుకుంటానండి. ఏకాదశి రోజున మీకు వీలైతే మాత్రం ఈ రోజు కాకపోయినా సండే రోజండి. ఈరోజు ఎవరికీ కుదరకపోవచ్చు పిండి దీపారాధన పూజ కానీ పిల్లలు ఇంట్లోనే ఉంటారు. కుదరని వాళ్ళు పర్లేదండి. కుదిరిన వాళ్ళు చేసుకుంటారు. రేపు చేసుకోవచ్చండి. ఎల్లుండి కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఏకాదశి, రేపు ద్వాదశి, రేపు ఎల్లుండి త్రయోదశి అండి. ఎప్పుడైనా ఈ 3 రోజుల్లో పిండి దీపారాధన అమ్మవారి దగ్గరైనా చేయండి. చాలా మంచిదండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.